కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. నాదర్గుల్ భూముల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడని అన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరు కబ్జా చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కబ్జా చేశాడని హరీష్ రావు ఆరోపించారు. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు.